పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చర్చా కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి పార్టీ అధ్యక్షుల వారికి, అలాగే నా మిత్రుడు సురేష్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇలాంటి చర్చా కార్యక్రమాలు మన రాష్ట్రం అంతా జరగాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. కారణం ఏంటంటే, ఈ పథకాల మాటున, ఈ పథకాల చాటున మనకు జరిగే అన్యాయం ఏదైతే ఉందో, ఒక జర్నలిస్ట్గా నేను చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి ఉంది. పేదవారికి పెన్షన్లు ఇవ్వాలి, అలాగే పేదవారికి సంక్షేమ పథకాలు ఇవ్వాలి, అలాగే పేదవారికి వారికి కావాల్సిన సదుపాయాలు కూడా కేటాయించాలి. కానీ పేదవాళ్లలో ఎస్సీలు అనేవాళ్ళు సపరేట్గా ఉండాలి, వాళ్ళకి సపరేట్ పథకాలు ఉండాలి అనే విషయాన్ని మర్చిపోయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. దానికి మొట్టమొదటి ఉదాహరణ ఏంటంటే అంబేద్కర్ విదేశీ విద్య. ఆ పథకం ఎంతమందికి తెలుసు? ఇక్కడ అంబేద్కర్ గారి విదేశీ విద్య అనే పథకం అనే ఒకటి ఉంది. అది ఎంతమందికి తెలుసు? దయచేసి చేతులు ఎత్తండి. కేవలం 2 సోదరులే ఉన్నారు. ఇది ఎంత దారుణమైన విషయం అంటే, చంద్రబాబు నాయుడు టైంలో నా మీద ఒక 9 కేసులు ఉన్నాయి. ఆ గవర్నమెంట్లో నేను జర్నలిస్ట్గా ఉన్నా కూడా మన వాళ్ళకి ఈ జిల్లా పరిధిలో కానివ్వండి, ముఖ్యంగా ఈ నియోజకవర్గ పరిధిలో కానివ్వండి, ఏదన్నా ఒక అన్యాయం, ఇక్కడ దొండపాడులో చేపల చెరువులు తవ్వొద్దని మన వాళ్ళ తలకాయలు పగలగొట్టారు. అలాగే అంకన్నగూడెం అనే ఒక గ్రామంలో చుట్టూరు చేపల చెరువులు అయితే ఆ గ్రామం చుట్టూరు వాళ్ళకి తీసుకొచ్చి తవిసి దగ్గరలో స్థలాలు ఇస్తే, మళ్ళీ వాటి పక్క కూడా చేపల చెరువులు తవ్వడానికి పర్మిషన్ ఇస్తే దాని మీద మనం ఉద్యమం చేస్తే దాని మీద కూడా కేసులు పెట్టారు. టీడీపీ ప్రభుత్వంలో ఒక ఇష్యూ బేస్డ్గా దళిత ఉద్యమాలు ఉంటాయి, అది అందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళిత ఉద్యమాలు అనేవి నిద్రపోయినాయి. అవునంటారా కాదంటారా? సరే, ఉన్నా కదా, అసలు లేవు. దళిత ఉద్యమాలు నిద్రపోయినాయి. దానికి కారణం ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ మంది. నువ్వు నా స్నేహితుడివి, నువ్వు నా ఫ్రెండ్వి అని మనం ఎవరిని అనుకుంటాం? మనకు మంచి చేసినోడిని, మన గురించి మంచిగా ఆలోచించినోడిని మన స్నేహితుడు అనుకుంటాం, మన ఆత్మీయుడు అనుకుంటాం. కానీ మనకి ద్రోహం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని, మనకు వ్యక్తిగతంగా ఎవరి మీద కక్ష లేదు, కానీ ఒక ప్రభుత్వంగా దళిత సమాజానికి ద్రోహం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మనం ఓన్ చేసుకున్నామంటే ఎంత దౌర్భాగ్యం అర్థం చేసుకోండి. 2014-19 కాలంలో దాదాపు 1500 మంది అంబేద్కర్ విదేశీ విద్య ద్వారా విదేశాలకు వెళ్లి విద్యను అభ్యసించారు. కానీ ఈ ప్రభుత్వంలో నాకు తెలిసినంత వరకు ఒక 25 మంది కూడా వెళ్ళా, అంటే ఒక 25 మంది కూడా వెళ్ళా. మన ఇంట్లో ఒక అన్నయ్య కొడుకో, లేకపోతే మన కొడుకో, లేకపోతే మన బాబాయ్ కొడుకో విదేశాలు వెళ్ళి ఎంఎస్ చదువో, లేకపోతే డాక్టర్ చదువో మన రిటర్న్ వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తేనో, లేకపోతే విదేశాల్లోనో స్థిరపడితేనో దాదాపు అతనికి ఉన్న సరౌండింగ్స్ లో 10 కుటుంబాలను చేపట్టుకుని పైకి లాగాడు. అవునా కదా? కానీ ఈరోజు నాన్నకిచ్చే 3,000 రూపాయల పెన్షన్, అమ్మకిచ్చే 45 సంవత్సరాల తర్వాత అమ్మకిచ్చే 18,000 రూపాయలు, కుయ్యమంట ఇంటికి వచ్చి ఇచ్చే పురుగులున్న రేషన్ బియ్యం, ఇవే మనకి ఎక్కువైపోయినాయి. దానికి కారణం ఏంటి? మన ఆలోచన స్థాయి, మన ఆలోచన పరిధి చాలా లిమిట్ లో మనం ఉండిపోయాం. కాబట్టి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మన ప్రభుత్వం. నేను ఆర్సీఎం ఫ్యామిలీకి సంబంధించిన చేతిలో బైబిల్ పట్టుకుని వాళ్ళమ్మ వాళ్ళ చెల్లి ఊర్లన్నీ తిరిగేశారు. కాబట్టి అప్పట్లో 2019లో, ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో లేరు, తిరిగేశారు. కాబట్టి వీళ్ళు మన వాళ్లే, మనమంతా అఫీషియల్ గాను అన్అఫీషియల్ గాను మనమంతా క్రిస్టియన్సే 95% మంది. సో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మన ఫ్యామిలీ అని మనం ఓన్ చేసేసుకుని మనమే తుట్లు పొడుచుకున్న పరిస్థితి ఉంది. రెండో విషయం, అంబేద్కర్ విదేశీ విద్యాన్ని జగనన్న విద్య అని ప్రవేశపెట్టాడు. ఎంత ధైర్యం ఉండాలి దానికి? ఎవరన్నా ఆలోచించారా? అంబేద్కర్ విదేశీ విద్య అనే పేరు తీసేసి జగనన్న విద్య అని పెట్టి విదేశీ విద్య అనేంత ధైర్యం చంద్రబాబు నాయుడు కాదు కదా, రాజశేఖర్ రెడ్డి కాదు కదా, అంతకంత ఉన్న ఎంతమంది రెడ్లు కూడా చేయలే, రామారావు కూడా చేయలే. కారణం ఏంటంటే మనం ఎటు సైడ్ ఉన్నాము అనే ఒక క్లియర్ ఇంటెన్షన్ వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళ ధైర్యం.
ఇంకొకటి, నేను ఒక జర్నలిస్ట్ గా లోకల్ గా వాయిస్లు తీసుకుంటాకి నియోజకవర్గంలోని దాదాపు 45 గ్రామాలు తిరిగా. ఆ 45 గ్రామాల్లో డెవలప్మెంట్ లేదు కదా తమ్ముడు, రోడ్ లేదు కదా అన్న. కాదు మమ్మ, అసలు ఈ పరిస్థితులు ఏం బాగలేదు అంటే, కానీ పార్టీ మంద కదయ్యా, పార్టీ మంద.